నువ్వు తృణీకరించబడి ఉండొచ్చు, మనుషుల చేత వెలివేయబడి ఉండొచ్చు, కానీ దేవుడు ఉన్నాడు నీతో. ఆయన న్యాయాధిపతి, నీకు న్యాయము చేసే దేవుడు ఆయన ఉన్నాడు. ఆయన కనుదృష్టి లోకమందంతట సంచారము చేస్తుంది. ఎవరిని అంటే కృంగిపోయిన వారిని, మారు మనసు పొందుకొని యథార్థంగా జీవిస్తూ అందరి చేత అవమానించబడి కృంగిపోతున్నారు, బాధలో ఉన్నారు. అలాంటి వారిని బలపరచడానికి ఎక్కడున్నా సరే, ఏ గుడిసెలో ఉన్నా సరే, ఏ మారుమూల గ్రామంలో ఉన్నా సరే, దేవుడు వచ్చి వారిని బలపరుస్తాడు. చూడండి, ఆయన కనుదృష్టి లోకమంతా సంచారం చేస్తుంది. దాచలేవు, నువ్వు చేసే రహస్య పాపము దాచలేవు. చూడండి, కాబట్టి ధర్మశాస్త్రము చేస్తే పాపము, ప్రభు చూస్తేనే పాపం. జాగ్రత్త, ఎవరైనా సరే తలంచినా పాపమే. ఇది ప్రభువు శిక్షను పెంచాడు కానీ తగ్గించలేదు. ఇవన్నీ ప్రభువు బోధలు మనం నేర్చుకుంటున్నాం. ఇంకా చాలా ఉన్నాయి. ఒకటేమిటి చెప్పండి, ఏం నేర్చుకున్నాం చెప్పండి, చెప్పాలి త్వరగా. ఒకటేమిటి? బోధ. ఆయన చెప్పిన బోధలలో మొట్టమొదటి బోధ ఏమిటి? పరలోక రాజ్యము సమీపించిన మారు మనస్సు పొందితే పరలోక రాజ్యం. మత్తయి 4:17. రెండవది, మొదటి ప్రసంగములో మొదటి బోధ, ఆత్మ విషయమై దీనంగా ఉంటిను ధన్యులరు, వారికే పరలోక రాజ్యం. మొదటి ప్రసంగములో ఎన్నో ఉన్నాయి, వాటిలో ఒకటి ముఖ్యమైన తెలుసుకున్నాం. కఠినమైన బోధ, పెంచాడు శిక్షను. ఏమిటది? వ్యభిచారము చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. ఎక్కడ? ధర్మశాస్త్ర గ్రంథములో. నేను చెప్తున్నాను, చూస్తేనే వ్యభిచారము చేసినట్టు. జాగ్రత్త. శిక్షను పెంచాడు కానీ తగ్గించలేదు ప్రభువు, చూస్తేనే. కాబట్టి దయచేసి 3 తెలుసుకున్నాం ఇదేనా మనం. చెప్పండి, ఎన్ని తెలుసుకున్నాం? 3. ఇంకా చాలా ఉన్నాయి. మనమందరం మోకరించి ఇవన్నీ నేను పాటిస్తాను తండ్రి, ఖచ్చితముగా. ఈ దినమే, ఈ క్షణమే మీ హృదయంలో ఏ చెత్త ఉన్నా తీసేయండి. ఇంకా ఉంటే ఇవన్నీ మీలో నింపబడాలంటే చెత్త తీసేయాలి. మీ హృదయంలో పాపమనే చెత్త ఉంది, మోహపు చూపులనే చెత్త ఉంది. చూడండి, మోహపు చూపులనే చెత్త ఉంది, చెడు తలంపులనే చెత్త మీలో ఉంది. చూడరానివి చూస్తున్నావు, బూతులు అనే చెత్త ఉంది, బూతులు చూస్తున్నావు, ఆ చెత్త నీలో ఉంది. ఆదివారం వచ్చి నామకార్థపు భక్తి కనపడుతున్నావు, ఏదో భక్తి పరులాగా వచ్చి కూర్చుంటున్నావు. ఆదివారం వచ్చి దొంగ భక్తి చేస్తున్నావు అని దేవుడు చూస్తున్నాడు నీ భక్తిని. ఆదివారపు సహవాసము సరిపోదు నీ ఆత్మీయతను పెంచడానికి. ఆదివారపు భక్తి సరిపోదు నీ మనస్సును మార్చడానికి. ఆదివారము సహవాసం మాత్రము దేనికి సరిపోదు. గుర్తుపెట్టుకోండి, సహవాసం ఉండాలి. ప్రతి దినము సహవాసములో ఉండాలి, ప్రార్థన సహవాసములో ఉండాలి. ఎప్పుడు ప్రార్థన సహవాసం జరిగితే, ఆ సహవాసము లేకపోతే నువ్వు పడిపోతావు. వాయిదాలు వేసే జీవితం ఉంటుంది. నీలో సాతాను నివాసం చేస్తాడు. ఆ సాతానుడు దయ్యము, చూడండి, 7 దయ్యాలను పిలుచుకొచ్చింది, ఎవరు లేరని. సహవాసం లేదు, ప్రార్థన లేదు, ఏమీ లేదు. ఆదివారపు క్రైస్తవుడిగా ఉన్నాడు వీనిలోకి ఇంకా దయ్యాలు తెస్తాం, నేనొక్కనే సరిపోను అని మరి 7 దయ్యాలు తీసుకొచ్చింది. కాపురం పెట్టాయి. ఇంక నీ మనస్సు మారదు, వాయిదాలు వేస్తూనే ఉంటావు. ప్రార్థనకు వస్తూ ఉంటావు, ఆదివారం వాయిదాలు వేస్తూనే ఉంటావు. అదే వచ్చేంతవరకు ఇలాగే ఉంటావు. నరకానికి పోయిన తర్వాత నా కొడుకులు ఉన్నారు, వారికైనా రాకపోతే బాగుండు, ఒక తమ్ముళ్ళు ఉన్నారు, వారు రాకపోతే బాగుండు ఈ నరకానికి అని అప్పుడు బుద్ధి వస్తుంది. అంతవరకు నీకు బుద్ధి రాదు. ఈ దినమే మార్పు చెందు, మారు మనసు పొందుకో, సహవాసానికి రా. సహవాసానికి వచ్చి సహవాసములు ఉండి దేవుని మాటలు నీ హృదయం అనే మెమరీలో ఫీడ్ చేసుకో. అప్పుడు చెత్త ఉండదు. అప్పుడు నీకు దేవునికి సంబంధం అనేది బలపడుతుంది. నువ్వు ఏది అడిగినా దేవుడు చేస్తాడు, నువ్వు ఏది అడిగినా దేవుడు ఇస్తాడు. అలా ఉంటానయ్యా అని నోరు తెరచి ప్రార్థన చేసుకోనండి. అందరూ నోరు తెరచి ప్రార్థన చేసుకోనండి.